4/3/2024 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా విలేకరుల సమావేశంలో బహుజన స్టూడెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో 7/3/2024 ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాకు అధికార పర్యటనను అడ్డుకుంటామని తెలియజేయడం జరిగింది. నేరెళ్ల బాధితుల న్యాయం చేయకపోతే కరీంనగర్ లోక్సభ ఎన్నికల పోటీ మాజీ జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి, కరీంనగర్ మాజీ డీఐజీ రవివర్మ, ఎస్ఐ రవీందర్ గారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులను తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సద్దాం మాట్లాడుతూ దేశం మొత్తం తలదించుకునే విధంగా జరిగిన ఘటనలు, నేరెళ్ల, బుడగజంగం, వెంకటేష్, మంతని, మధుకర్ పైన న్యాయ విచారణ ఏర్పాటు చేసి బాధితులను వెంటనే ఆర్థిక సాయం ప్రకటించి కేసులను త్వరితగతిన ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరారు. జిల్లాలోనే 3 హత్యలు, ఏ ప్రభుత్వం అయితే దళిత డిక్లరేషన్లు ఆ డిక్లరేషన్ అని చెప్పి ఇవాళ ప్రభుత్వంలో కూర్చున్న ప్రజాప్రభుత్వం అన్నదో నేరెళ్ల బాధితులని ఇప్పటికి కూడా మేము 70 రోజుల నుంచి సీఎం అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము. ఆ ఇష్యూ మీద ఎవరు స్పందిస్తలేరు, అందరూ కూడా దాటవేసే ధోరణి చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా కానీ నేరెళ్ల ఇష్యూ కానీ మిగతా ఏ ఇష్యూనైనా కానీ వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటారన్న విషయాన్ని నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా అందరికి చెప్పదలుచుకున్నా. మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నేరెళ్ల గురించి మాట్లాడాడు. ఆ రోజున మేము అనుకున్నాం మా జిల్లాకు న్యాయం జరుగుతుంది నేరెళ్లలో కానీ ఆ వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ గారు లేచి చాలా క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు? నీ ఇష్టం ఉన్న విచారణకు ఆదేశించుకో మిస్టర్ ముఖ్యమంత్రి అని చెప్పిండు. ఎందుకు మిస్టర్ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణకు ఆదేశించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? క్లియర్గా నేను అడుగుతున్నా. మేమందరం కేటీఆర్ బాధ్యతగా అడుగుతున్నాం. మా అందరి మీద రౌడీ షీట్లు పెట్టినా, మా అందరి మీద మా జీవితాలు ఎడ్డు కాకుండా చేసిన డీజీపీ మహేందర్ రెడ్డిని కొంటపోయేమో నీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసుకున్నావు. సీఎండి ప్రభాకర్ రావుని నేను రాజ్యంలో గవర్నమెంట్కి రాకముందుకే నేను హోంగార్డ్ తోటి అరెస్ట్ చేయిస్తా అన్న ముఖ్యమంత్రి ఇలా అది అడ్డమైంది, ఇది అడ్డమైంది. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి మాటలనే పోలిక పొంతన లేకుంటున్నది. మరి ఏం చేద్దాం? ఇలా గౌరవ ముఖ్యమంత్రి 7వ తారీఖున ఈ జిల్లాకు వస్తును. నేను నేరెళ్ల మరియు రామచంద్రపురం జిల్లాల గ్రామ ప్రజలకు మరియు జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ని 7వ తారీఖు లోపల ఖచ్చితంగా నేరెళ్ల మరియు బుడగజంగం వెంకటేష్ మరియు మంతని మధుకర్ హత్యల మీద మీరు విచారణ ఆదేశించి బాధితులకు వెంటనే నష్టపరిహారం అందియాలి. సరే, మీరు చర్య తీసుకోవడానికి టైం పడితే వాళ్ళకి నష్టపరిహారం అందిగిరి, వాళ్ళ జీవితాలు మొత్తం నాశనమైనవి. వీళ్ళు ఎవరు పనిచేసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి నేరెళ్ల ఇష్యూలో మీరు విచారణ 7వ తారీఖు లోపల. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.